నాడి పోలవరం ప్రాజెక్ట్. దశాబ్దాలుగా ఈ మెగా ప్రాజెక్టు పైన రకరకాల చర్చలు సాగుతూనే ఉన్నాయి. పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఏపీలో ఆన్సర్ లేని క్వశ్చన్. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకబోతోంది. పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులు నిరాటంకంగా జరిగిపోతున్నాయి. శరవేగంగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు. గోదావరికి వరదలొచ్చినా ఆగని పనులు. కరోనా కుదిపేస్తున్న ఆగని నిర్మాణాలు. పరిస్థితులు ఎలా ఉన్నా పరుగులు పెడుతున్న పోలవరం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు పట్టాలెక్కింది. అప్పుడు కేవలం శంకుస్థాపనల వరకే పరిమితమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనుల్లో వేగం పెంచారు. ఇప్పుడు వైసీపీ సర్కార్ 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకే పోలవరం పనులు ఏమాత్రం ఆగడం లేదు. కరోనా కేసులు పెరుగుతున్నా, భారీ వర్షాలతో గోదావరిలో వరదలు వచ్చినా నిర్మాణ పనులు మాత్రం ఎక్కడా ఆగలేదు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంకి సంబంధించిన 52 పిల్లర్లు 100% పూర్తయ్యాక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకుంది. మొత్తం 52 పిల్లర్ల నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం అయితే చేపడుతున్నారు. మనం విజువల్లో చూడవచ్చు. ట్రాలీ మీద భారీగా ఉన్నటువంటి గడ్డల్ని తీసుకువెళ్ళి వీటిని 52 పిల్లర్ల పైన ఒక్కొక్క గడ్డను మొత్తం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే 3 పిల్లర్లని వరుసగా పెట్టి దానిపైన ఐరన్తో మెస్ను అల్లిన తర్వాత వీళ్ళ కాంక్రీట్ పనులు అయితే చేస్తున్నారు. ఇంత పెద్ద పెద్ద భారీ గడ్డలను ముందుగానే తయారు చేసి వాటిని తీసుకెళ్ళి దాదాపుగా 160 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పిల్లర్స్ మీద వీళ్ళు ఏర్పాటు చేసి నిర్మాణాన్ని అయితే పూర్తి చేస్తున్నారు. మనం వెళ్తున్నటువంటి ఈ గడ్డర్లు ఆ బ్రిడ్జి పైకి వెళ్ళిన తర్వాత ఈ దాదాపుగా 160 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి బ్రిడ్జ్ పిల్లర్ల పైకి వెళ్ళిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం ఎలా ఉంటుంది అనేది మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనకి విజువల్లో కనిపిస్తున్నటువంటి ప్లేసు ఏదైతే ఉందో మొత్తం 36వ పిల్లర్ నుంచి 52వ పిల్లర్ వరకు వీళ్ళు ఈ నిర్మాణం అయితే ఇప్పటికే ఆ గడ్డర్ల నిర్మాణం అయితే పూర్తి చేశారు. వీటితో పాటుగా 21వ పిల్లర్ నుంచి 26వ పిల్లర్ వరకు గడ్డర్ల నిర్మాణం అయితే పూర్తయింది. అయితే ఎక్కడికక్కడ మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని వీళ్ళకి, ఎందుకంటే ఇక్కడ కూడా ఈ నిర్మాణం చేపట్టడానికి గతంలో వచ్చినటువంటి వరద నీరు ఇంకా ఇక్కడే స్టాగ్నేట్ అయి ఉండడంతో అన్ని వైపుల నుంచి ఆ ప్రయాణ సౌకర్యం ఇబ్బందిగా ఉండడంతో కొన్ని ప్లేసెస్ని అయితే వీళ్ళ ఎంచుకుని ముందు వర్క్ అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా వీళ్ళు 21వ పిల్లర్ నుంచి 26వ పిల్లర్ వరకు, 36వ పిల్లర్ నుంచి 52వ పిల్లర్ వరకు బ్రిడ్జి నిర్మాణాన్ని అయితే ప్రస్తుతం గడ్డర్లు ఎక్కించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పైన కూడా ఈ గడ్డర్ల తర్వాత మొత్తం కాంక్రీట్ వర్క్ అంతా కూడా చేపడుతూ ఉన్నారు. గోదావరికి వరదలొస్తే పనులు నిలిచిపోకుండా అధికారులు ముందుగానే ప్లాన్ చేశారు. దీంతో పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్వే, కాపర్ డ్యాం, పిల్లర్లపై రోడ్డు నిర్మాణ పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టులోని 52 పిల్లర్ల నిర్మాణం పూర్తవడంతో 52వ పిల్లర్ నుంచి 36వ పిల్లర్ వరకు భారీ గడ్డర్లు ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇప్పటికే 260 మీటర్ల పొడవున బ్రిడ్జి పైన కాంక్రీట్తో రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశారు. మరో 125 మీటర్ల పొడవున రోడ్డు నిర్మాణానికి పనులు పూర్తి చేశారు. 160 అడుగుల ఎత్తులో బ్రిడ్జి పైన చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో రాజు మనకు చూపిస్తారు. గోదావరి వరదల రూపంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వేగం ఎక్కడా తగ్గలేదు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టుని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను విజువల్లో కనిపిస్తున్నటువంటి దాన్ని మనం చూడొచ్చు. నేనున్నది పోలవరం ప్రాజెక్టు
ప్రధానమైనటువంటి డ్యాము స్పిల్వే పైన ఉన్నాను. ఈ ప్రస్తుతం దాదాపుగా 158 అడుగుల ఎత్తులో 52.3 అడుగుల మీటర్ల ఎత్తులో ప్రస్తుతం నేనైతే ఉన్నాను. ఈ పిల్లర్స్ పైన బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తము 40వ పిల్లర్ నుంచి 52వ పిల్లర్ వరకు దాదాపుగా 12 పిల్లర్ల పైన రోడ్డు నిర్మాణం అయితే పూర్తి చేశారు. అంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ గేట్లు పెట్టి ఏదన్నా సాంకేతిక లోపాలుంటే దీనిపైన క్రెయిన్ ఏర్పాటు చేసి కొన్ని వాహనాలు వెళ్ళడానికి, క్రెయిన్ రన్నింగ్కి, మొత్తం దీనికి సంబంధించిన వాటిని అన్నింటినీ చూడడానికి ఈ రోడ్డు నిర్మాణం అయితే ఖచ్చితంగా చేపట్టాల్సి ఉంటుంది. మనకి విజువల్లో కనిపిస్తున్నటువంటి ఇది మొత్తం ఇప్పటికీ 260 మీటర్ల పొడవునా కూడా కాంక్రీట్ వర్క్ బ్రిడ్జి నిర్మాణం పిల్లర్స్ పైన పూర్తయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా వర్క్ అయితే వేగంగా కొనసాగుతుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టులో ఈ స్పిల్వేకి సంబంధించి పిల్లర్స్ పైన ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని మొత్తం అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా 1250 మంది ఒక్క ఆ స్పిల్వే పనుల మీదే నిమగ్నమై పనులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు గోదావరి వరదలు వచ్చి స్పిల్వే నుంచి నీటి ప్రవాహం జరిగినా కూడా ఎక్కడా కూడా పనులు ఇప్పటివరకు ఆగినటువంటి పరిస్థితి అయితే లేదు. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని, ముఖ్యంగా స్పిల్వే నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. మనం ఇప్పటివరకు చూసిన దాన్ని ఒక ఎత్తు అయితే, ఎందుకంటే ఇప్పటివరకు 40వ పిల్లర్ నుంచి 52వ పిల్లర్ వరకు దాదాపుగా 260 మీటర్ల వరకు కాంక్రీట్ పనులు జరిగితే ప్రస్తుతం మనకి విజువల్లో కనిపిస్తున్నది ఈ 40వ పిల్లర్ నుంచి 36వ పిల్లర్ వరకు, అంటే 36 నుంచి 40వ పిల్లర్ వరకు 6 పిల్లర్లకు సంబంధించి కూడా ఇంకా 125 మీటర్ల కాంక్రీట్ కోసం ప్రస్తుతం ఇక్కడ ఐరన్ మెస్ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. ఇది సిద్ధమైన తర్వాత వెంటనే దీనిపైన కూడా కాంక్రీట్ వర్క్ని పూర్తి చేయడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనుకున్న సమయానికి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి అని ప్రభుత్వం కొన్ని టార్గెట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పనులు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసాం ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఇప్పటి వరకు జరిగినటువంటి పనుల్లో ఒక పక్కన పూర్తిగా కాంక్రీట్ పనులు జరిగితే, మరో పక్క చూస్తే ఎక్కడికక్కడ ఒక పక్కన కాంక్రీట్ పనులకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా సిద్ధం చేస్తున్నారు. మరో పక్కన ఈ మెస్సలు అల్లుతాం, ఐరన్ మెస్సల్ని ఎక్కడికక్కడ వాళ్ళు అల్లిక చేసుకుంటూ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుకున్న దానికంటే ముందుగానే ఈ పైన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని ఆ టార్గెట్ పెట్టుకున్నట్లుగానే తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఇదొక పురోగతిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి ఈ పనులకు సంబంధించి ఎక్కడికక్కడ ప్రతి నెల ఆ పనుల్లో వేగం చూపించడంతో పాటుగా వ్యత్యాసం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ రోడ్డుకు సంబంధించి ఇది బ్రిడ్జి పైన దాదాపుగా 160 అడుగుల ఎత్తులో బ్రిడ్జి పైన ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది. ముందు కూడా అసలు పనులు ఎలా కొనసాగుతున్నాయి, ఏంటి, అసలు ఈ కాంక్రీట్ వరకు ఆ క్రెయిన్ సాయంతో ఏ విధంగా చేస్తున్నారు అనేది, ముందు ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎంత వేగంగా జరుగుతున్నాయని చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అయితే ఈ చాలా ఇంపార్టెంట్ అయిన పోలవరం కుడి కాలువకు సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఇక పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ ఛానల్ పురోగతి పనులు చూసేశాం. మరి పోలవరం కుడి కాలువకు సంబంధించిన రెగ్యులేటర్ పనులు ఎంతవరకు వచ్చాయి? కాపర్ డ్యామ్ నిర్మాణం ఎంతవరకు పూర్తి చేశారు? 2 కాపర్ డ్యాంల మధ్య గోదావరి అడుగున ఉన్న డయాఫ్రామ్ వాల్ సంగతి ఏంటి? 36వ పిల్లర్ నుంచి 52వ పిల్లర్ వరకు బ్రిడ్జ్ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. మరోపక్క 21వ పిల్లర్ నుంచి 26వ పిల్లర్ వరకు భారీ గడ్డర్లు ఏర్పాటు చేస్తూ పనుల్లో వేగం పెంచారు. స్పిల్వేకు ఎగువన దిగువన గోదావరి వరద నీరు నిలిచి ఉన్న పనులు కొనసాగిస్తూనే ఉంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. 180 అడుగుల ఎత్తు నుంచి పిల్లర్ల దగ్గర పనులు ఎలా సాగుతున్నాయో ఇప్పుడు రాజు మనకు చూపిస్తారు.
స్పిల్వే నిర్మాణంలో ప్రస్తుతం మనం ఆ బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు నిర్మాణం జరిగినటువంటి ఫస్ట్ ఫేజు పనులను అయితే చూసాం. ఇప్పుడు ఇదే స్పిల్వేలో సెకండ్ ఫేజ్లో కంటిన్యూటీ వర్క్ని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బ్రిడ్జి నిర్మాణం ప్లేసు ఇప్పటికే 52.3 మీటర్ల ఎత్తు వరకు, అంటే దాదాపుగా 158 అడుగుల ఎత్తు వరకు పిల్లర్స్ నిర్మాణం పూర్తి అవడంతో 21వ పిల్లర్ నుంచి 26వ పిల్లర్ వరకు దాదాపుగా 6 పిల్లర్ల పైన మళ్ళీ భారీ గడ్డర్లను వాళ్ళు ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం పనులన్నింటినీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం మొదటి ఫేజ్లో చూసినటువంటి వర్క్ అంతా కూడా దాదాపుగా అక్కడ రోడ్డు నిర్మాణం 260 మీటర్ల వరకు పూర్తయింది. మరొక 125 మీటర్ల వరకు పూర్తి చేస్తూ ఉన్నారు. దీనికి కొంత గ్యాప్ తీసుకుని మధ్యలో, ఎందుకంటే ఒక పక్క నుంచి మనం చూడొచ్చు ప్రాజెక్ట్కి స్పిల్వేకి 2 వైపుల నుంచి కూడా అటు ఎగువన దిగువన కూడా వాటర్ భారీగా ఉంది. వాహనాలు కానీ క్రెయిన్లు కానీ అటు ఎగువ వైపు నుంచి దిగువ వైపు నుంచి 2 పక్కల నుంచి కూడా ఆపరేట్ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని కావడంతో ఈ పిల్లర్స్ నిర్మాణం ఎక్కడైతే పూర్తయిందో ఆ పూర్తయిన ప్లేస్లోనే ఒక రోడ్డుని ఏర్పాటు చేసుకుని ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళు భారీ క్రెయిన్లతో గడ్డలను అయితే పైకెక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైకి పంపించినటువంటి గడ్డల పైన మొత్తం ఒక పక్క నుంచి రేక్ షీట్లను ఏర్పాటు చేయడం, అదేవిధంగా భారీగా ఈ ఐరన్ని ఎక్కడికక్కడ మెస్ కింద అమర్చి దానిపైన కాంక్రీట్ పనులు అయితే చేస్తున్నారు. ఎవరికి వాళ్ళే మొత్తము ఈ స్పిల్వేలో ఉన్నటువంటి 52 పిల్లర్ల మీద దాదాపుగా 1250 మంది వర్కర్స్ అయితే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్లో కూడా గమనించొద్దాం, ఎందుకంటే ఒకసారి చూడొచ్చు. పైనుంచి చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను 180 అడుగుల ఎత్తులో ఉన్నాను. ఒక క్రెయిన్లో 180 అడుగుల ఎత్తులో నుంచి మనకి ప్రస్తుతం ఈ పిల్లర్స్ అన్నీ ఎలా ఉన్నాయి, బ్రిడ్జ్ నిర్మాణం ఎలా ఉందనేది మనం చూడొచ్చు. జరుగుతున్నటువంటి పని ఎలా ఉందో 52 పిల్లర్లు పూర్తయిన తర్వాత అసలు లాంగ్ వ్యూలో చూస్తే ఎట్లా ఉంటుందో నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మనం కూడా చూడొచ్చు. మొత్తము పిల్లర్లన్నింటినీ కూడా భారీ క్రెయిన్లు ఏర్పాటు చేసి ఆ క్రెయిన్ల సాయంతోనే వీళ్ళు ఈ మొత్తం పిల్లర్స్ అన్నింటినీ ఎక్కడికక్కడ పూర్తయిన తర్వాత గేట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే గేట్లు పెట్టే ముందు కూడా పిల్లర్ల పైనే బ్రిడ్జి నిర్మాణం చేస్తారు. బ్రిడ్జి నిర్మాణం అనంతరం ఇప్పటికే 48 గేట్లన్నీ కూడా పూర్తయి ఉండడంతో దీనికి సంబంధించి ఆ గేట్లను తీసుకొచ్చి త్వరలోనే అమర్చడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఇలా చూసినా కూడా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే పనులు అయితే పూర్తి స్థాయిలో వేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అన్ని విభాగాల నుంచి ఓ పక్క నుంచి ఐరన్ రాడ్ బెండింగ్ కానీ, కాంక్రీట్ వర్క్ కానీ, అదేవిధంగా ఆ పిల్లర్స్ నిర్మాణం పూర్తి అవడంతో రోడ్డు నిర్మాణం కానీ అన్నింటినీ పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కుడి కాలువ రెగ్యులేటర్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రెగ్యులేటర్ నిర్మాణం పూర్తి చేసి గేట్లు కూడా బిగించేశారు. ప్రాజెక్టు స్పిల్వే నుంచి రివర్స్ లో రెగ్యులేటర్ ద్వారా ట్విన్ టన్నెల్స్ నుంచి కుడి కాలువకు నీళ్లు వెళ్లనున్నాయి. ఇప్పటికే రెగ్యులేటర్ పనులు 90% పూర్తయ్యాయి. కుడి కాలువ రెగ్యులేటర్ పనులు దాదాపు పూర్తయిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా మారిపోయిందో రాజు మనకు చూపిస్తారు. పోలవరం ప్రాజెక్టులో మరొక ప్రధానమైనటువంటి నిర్మాణం రెగ్యులేటరీ నిర్మాణం. ఇది పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకి నీటి ప్రవాహం, నీరు వెళ్ళే ప్రధానమైనటువంటి మార్గం ఇది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు నిర్మాణం, స్పిల్వే నిర్మాణం పూర్తయిన తర్వాత గోదావరికి అడ్డుగా ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణం ఉండడంతో నీటిని ప్రాజెక్టులోకి డైవర్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే 48 గేట్లు ఎప్పుడూ కూడా మూసే ఉండడం చేత నీటిని ఇటు కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి, అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నానికి నీటిని తరలించడానికి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఏర్పాట్లలో ఈ రెగ్యులేటరీ నిర్మాణం ఒకటి. ఇప్పటికే రెగ్యులేటరీ నిర్మాణం మొత్తం 10 గేట్లతో దాదాపుగా 90% పనులన్నీ పూర్తయ్యాయి. ఈ రెగ్యులేటర్ నుంచి ట్విన్ టనల్స్ అని కొండల మధ్యన 2 టనల్స్ని మొత్తం ఇప్పటికీ 75% పనులన్నింటినీ కూడా టనల్స్ పనులన్నింటినీ కూడా పూర్తి చేశారు. ఆ ట్విన్
ట్విన్ టెనల్స్లో నుంచి ఇవి పోలవరం కుడి కాలువలోనికి ఈ నీరైతే చేరుతూ ఉంటుంది. అయితే మొత్తం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఏదైతే ఉందో స్పిల్వే గేట్ల నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత ఆ వాటరు ఎప్పుడైతే ప్రాజెక్టులో నిండుగా ఉంటుందో ఆ ప్రాజెక్టు నిండిన తర్వాత నుంచి కూడా ఇటు కుడి కాలువ ద్వారా నీటిని పంపించడానికి ప్రధానమైనటువంటి మార్గంగా ఈ రెగ్యులేటర్ నిర్మాణం అయితే చేపడుతున్నారు. ఇట్లాంటివి కుడి కాలువ ఇక్కడి నుంచి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరంలో ఈ కుడి కాలువ అనేది ఉంటుంది. అక్కడ వరకు కూడా మొత్తం ఈ రెగ్యులేటరీ నిర్మాణం కొండల మధ్య నుంచి 3 రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టి ఆ రెగ్యులేటర్లోనే టెన్నల్స్లో నుంచి నీటిని పంపిస్తారు. ఈ ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఏదైతే పంపింగ్ చేసి కుడి కాలువలో కలుపుతున్నారో ఈ మొత్తం ఈ రెగ్యులేటర్లో అదేవిధంగా 3 రెగ్యులేటర్లు అదేవిధంగా ట్విన్ టెనల్స్ 2 చోట్ల అటు కొండల మధ్యలో ఉన్నటువంటి ట్విన్ టెనల్స్ ద్వారా ఈ నీరైతే ప్రస్తుతం నిర్మాణాలు అయితే ఉన్నాయి. ఈ నీటిని ఈ రెగ్యులేటర్ల ద్వారా పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో అటు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అది పూర్తయిన వెంటనే ఇది కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఎవరికి వాళ్ళే త్వరితగతిన అయితే పనులు పూర్తి చేస్తున్నారు. రెగ్యులేటరీ నిర్మాణ పనులు దాదాపుగా 90% పూర్తయినాయి. దీనికి సంబంధించి అడ్డుగా నిర్మాణం చేపట్టాల్సినటువంటి ఒక గోడ టైపులో ఉన్నటువంటి మొత్తం అన్నింటినీ కూడా ఇప్పటికే పనులైతే చేస్తున్నారు. మరో పక్క చూస్తే ట్విన్ టనల్స్ నిర్మాణం కూడా దాదాపుగా 75% పూర్తి కావడంతో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏ మూలకు వెళ్ళినా కూడా ఒక రూపురేఖలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది కాపర్ డ్యాం నిర్మాణం. ఇప్పటికే ఎగువ కాపర్ డ్యాం 85% పూర్తయింది. 2 కాపర్ డ్యాంలకు మధ్యలో గోదావరి అడుగున ఉన్న డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వైపు నిర్మాణం చేపడుతున్న పవర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా 2 కొండల మధ్య గ్యాప్ 1లో ప్లాస్టిక్ కాంక్రీట్తో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపడుతున్నారు. ఇలా ప్లాస్టిక్ కాంక్రీట్తో 3 చోట్ల గ్యాప్లను అనుసంధానం చేస్తూ ప్రధాన డ్యాంకు డయాఫ్రామ్ వాల్ను కలుపుతారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాము, డయాఫ్రామ్ వాల్ నిర్మాణం వీటి తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి కట్టడం కూడా ఈ డయాఫ్రామ్ వాల్కి అనుసంధానం చేస్తూ గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 ఈ కొండల మధ్యన నిర్మాణం చేపట్టాలి. మన విజువల్లో కనుక చూస్తే మనకు కనిపిస్తున్నటువంటిది మొత్తం కాఫర్ డ్యామ్ నిర్మాణం. విజువల్లో కనిపిస్తుంది ఎగువ కాఫర్ డ్యాము. ఇది 2.5 కిలోమీటర్ల పొడవున గోదావరికి అడ్డంగా నిర్మాణం చేపట్టింది. ఈ వాటర్ ఫ్లో ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ ఎక్కడ ఆగకుండా ఉండడం కోసం ఈ 2 కొండల మధ్యన అటు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా రెండింటికి మధ్యన 2.5 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టగా 300 మీటర్లు వెడల్పులో గ్యాప్ వదలడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ నీటి ప్రవాహం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇది కాకుండా ఈ వాటర్ కాకుండా మనం ఒకసారి పర్టికులర్గా విజువల్లో గమనించి చూస్తే ఈ కాఫర్ డ్యామ్కి ఎగువన ఒక ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఒక పచ్చని చెట్లతో ఒక చిన్న కొండ కనిపిస్తుంది. ఆ కొండ నుంచి మొత్తం తవ్వేసినటువంటి ఏదైతే పనులు నిర్మాణం జరిగిందో తవ్విన ప్రాంతం ఆ కొండను కూడా చూడొచ్చు. ఈ 2 కొండల మధ్యన చేపట్టేదే ప్రధానమైనటువంటిది గ్యాప్ 1 నిర్మాణం. ఇది 490 మీటర్ల వరకు కూడా ఈ గ్యాప్ 1 అయితే ఉంది. దీన్ని ప్లాస్టిక్ కాంక్రీట్తో నిర్మాణం చేపడుతున్నారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి మనం గోదావరిలో గనక గోదావరి నీటి ప్రవాహంలో గమనించి చూస్తే ఒక గోడలాగా కనిపిస్తుంది. అదే డయాఫ్రామ్ వాల్. అది గోదావరి అడుగు భాగాన దాదాపుగా 500 అడుగులు లోపల వరకు కూడా ముందస్తుగానే నిర్మాణం చేపట్టారు. అది 100% పూర్తయింది. దీన్ని కలుపుతూ దీన్ని అనుసంధానం చేస్తూ మొత్తం గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 3 కొండలు అటు తూర్పుగోదావరి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 వైపులా ఉన్నటువంటి గోదావరిలో నుంచి పూర్తిగా ఎక్కడైతే కొత్తగా నిర్మాణం చేపడుతున్నారో ఆ నిర్మాణం చేపడుతున్నటువంటి ఈ స్పిల్వేకి సంబంధించి దాన్ని కలపడం కోసం ఈ గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ప్లాస్టిక్ కాంక్రీట్ నిర్మాణం అయితే చేపడుతున్నారు. ముందస్తుగా ఈ మనకు కనిపిస్తున్నటువంటి కొండల్లో ప్రధానమైనటువంటి ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేసే ప్లేస్ నుంచి గ్యాప్ 1కి 490 మీటర్ల వరకు ఈ ప్లాస్టిక్ కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నారు. దాన్ని ఈ డయాఫ్రామ్ వాల్ గోదావరి అడుగున్నటువంటి డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి
కలపడం అయితే జరిగింది. దీని తర్వాత గ్యాప్ 2 అదేవిధంగా గ్యాప్ 3ని ఈ ప్రధానమైనటువంటి స్పిల్వేకి కలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఒక్కొక్క పనిని కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో అన్ని పనుల్ని ప్రస్తుతం వరదలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పనులు అయితే పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ పనుల్ని అనుకున్న టయానికి పూర్తి చేయాలంటే అన్ని విభాగాల్లోనూ పనులు చేయాలని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ప్రస్తుతం అయితే పోలవరం ప్రాజెక్టులో ఒక స్పిల్ ఛానల్లో నీళ్లు ఉండడంతో స్పిల్ ఛానల్ వర్క్ తప్ప అటు కాఫర్ డ్యాము ఇప్పటికే పూర్తయింది, గేట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు ప్లాస్టిక్ కాంక్రీట్తో డయాఫ్రమ్ వాల్ అనుసంధానం పనులైతే కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్ని విభాగాలతో పనులను పూర్తి చేసి మొత్తం ప్రాజెక్టుకి ఒక రూపురేఖలు తీర్చిదిద్దే పనులు అయితే అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కెమెరామెన్ ప్రసాద్తో రాజు 10 టీవీ, పోలవరం ప్రాజెక్టు, పశ్చిమ గోదావరి. పోలవరం ప్రాజెక్టు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూసాం. మరి ఇప్పటి వరకు ప్రాజెక్టు ఎంత శాతం పూర్తయింది? నిర్మాణ పనులకు సంబంధించి కేంద్రం రిలీజ్ చేసిన గణాంకాలేంటి? ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్ నిర్మాణం ఎప్పట్లోగా పూర్తి కానుంది? కాంక్రీట్ పనులు ఇంకా ఎంత మేర మిగిలి ఉన్నాయి? ఓవరాల్గా పోలవరం ప్రోగ్రెస్ రిపోర్ట్ పై నమోదైన డిజిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోలవరం ప్రాజెక్టులో పూర్తయిన పనుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే మట్టి, రాళ్ల తవ్వకం పనులు దాదాపు 96% పూర్తయ్యాయి. ప్రాజెక్టులోని స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులతో కలిపి ఇప్పటి వరకు 90% కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మొత్తంగా 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉండగా 33.88 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశారు. ఇంకా 5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉంది. కుడి కాలువ పనులు 100% పూర్తయ్యాయి. ఎడమ కాలువ పనులు 80% పూర్తయ్యాయి. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 82%, ఎగువ కాపర్ డ్యాం పనులు 85%, ట్విన్ టన్నెల్ నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, జెట్ గ్రౌంటింగ్ పనులు 100% పూర్తవడంతో వీటిపైనే ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యాం నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 20న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 26 నాటికి మొత్తం పోలవరం ప్రాజెక్టు 41% పూర్తయింది. అందులో నిర్మాణ పనులు 72% పూర్తి కాగా భూసేకరణ, పునరావాసం మాత్రం 20% మాత్రమే పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన స్పిల్వే నిర్మాణంలో 52 పిల్లర్ల నిర్మాణం 100% పూర్తయింది. 52 పిల్లర్లను 52 మీటర్లకు పైగా నిర్మించారు. ఇప్పుడు వీటిపై బ్రిడ్జ్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇది పోలవరం ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.